రాష్ట్రంలోనే అత్యున్నతమైనటువంటి ఒక వ్యక్తిత్వం కలిగిన ధీరోదాత్తుడైన నాయకునిగా గుర్తింపు పొంది ఎన్నో అద్భుతమైన సంస్కరణలు చేస్తూ అందరి అభిమానాన్ని పొందుతున్నటువంటి మన ప్రియతమ మంత్రివర్యులు శ్రీ కొట్టిపాటి రవికుమార్ గారిని తమ సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నారు. సభాధ్యక్షులు పెద్దలు, మా మామగారు సాంబశివరావు గారిగా శాసనసభ్యులు, మా మిత్రులు ఏలూరు సాంబశివరావు గారికి, పెద్దలు టీడీ జనార్దన్ గారికి, మరొక పెద్దలు డీజీపీగా పనిచేసి ఎన్నో సేవలు అందించిన, ఈ రాష్ట్రానికి సేవలు అందించి నీతి నిజాయితీగా మంచి పేరు తెచ్చుకున్న పెద్దలు మాలకొండయ్య గారికి, అదేవిధంగా అన్నగారికి బట్టలు కుట్టి యాక్స్ టైలర్గా మంచి పేరున్న వాలేశ్వరరావు గారికి, అట్లనే ఈ నిర్వాహకులకి, మా సొంత మండలం ఎద్దనపూడి మండలం గ్రామస్తులకి, గ్రామ ప్రజలకి, అనంతరం ప్రజలకి అందరికి కూడా, తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికి కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ఇవాళ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఇవాళ ఈ నాటకాల పోటీలు గడిచిన 4-5 సంవత్సరాల నుంచి నిర్వహించడం చాలా అభినందనీయం. ఇందాక తారక రామారావు గారి గురించి, ఎన్టీఆర్ గారి గురించి టీడీ జనార్దన్ గారు ఎన్నో విషయాలు చెప్పాడు. ఆయన తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి రావటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. దేశ చరిత్రలో ఏకైక పార్టీ 9 మాసాల్లో అధికారంలోకి వచ్చిన పార్టీ, ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది ఇతను నటుడు, ఇతను రంగులు వేసుకునేవాడు, ఇతనికి ఏం తెలుసు పరిపాలన అంటే అందరూ దేశ రాష్ట్ర ప్రజల్ని ఆశ్చర్యానికి గురి చేశారు. 2 రూపాయల కిలో బియ్యం తీసుకురావటం కానీ, ఆ రోజుల్లో జొన్నన్నం తినే రోజుల్లో పేదవాడికి అన్నం పెట్టాలనే ఒక మంచి సంకల్పంతో 2 రూపాయల కిలో బియ్యం తీసుకురావటం కానీ, పక్కా గృహాలు కట్టించడం కానీ, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు తీసుకురావటం కానీ, అదేవిధంగా ఇవాళ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో పేదలందరూ చదువుకుంటా ఉన్నారు. పేద పిల్లలందరూ కూడా ప్రతి మండలంలో సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఉంది. ఆ రోజు రెసిడెన్షియల్ స్కూల్స్లో పేద పిల్లలను చదివించాలనే ఒక ఆలోచన కలగటం కానీ, ఇట్లాంటి అన్ని ఆలోచనలు ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మదిలో పుట్టినాయి. అదే కాకుండా ఆయన జీవితం గురించి ఇందా మాట్లాడాడు. రాజకీయ జీవితంలో కానీ, అటు సినీ జీవితంలో కానీ నేటికి కూడా రామారావు గారే పోటీ. ఇంకే నాయకుడు కానీ, ఏ సినిమా సంబంధించిన హీరో కానీ ఎవరో పోటీ కాదు. ఏ పాత్రలో వేసినా ఆ పాత్రకే గౌరవం, ఆ పాత్రకి వెన్న తీసుకొచ్చిన మహనీయుడు ఎవరైనా ఉండాలంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఆ రోజు తెలుగువాడి గౌరవం, రాష్ట్ర నలుమూలకి మన గౌరవంగా బతకాలి. తెలుగువాడు అంటే ఆ రోజులైంది మన అరవాళ్ళు అనేవాళ్ళు. తెలుగు వాళ్ళకి ఒక ప్రత్యేక గుర్తింపు లేదు. అరవాళ్ళు ఇళ్ళు కూడా అరవాళ్ళ కింద, తమిళ వాళ్ళ కింద లెక్క కట్టేవాళ్ళు దేశంలో. అందుకని మనకు ఒక గుర్తింపు తీసుకొచ్చారు ఆ రోజు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇవాళ ప్రపంచ నలుమూలకి తెలుగువాడు అంటే ఎవరో తెలుసు. ఎందుకంటే చూస్తున్నాం ఇవాళ సాఫ్ట్వేర్లో కానీ, వ్యాపార రంగంలో కానీ, అన్ని రంగాల్లో మన తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముందు చూపుతో పనిచేస్తారు. ఇవాళకు కూడా చెబుతుంటారు, మన పిల్లలు దేశ నలుమూలలు ఉన్నారు, వాళ్ళ నెలసరి ఆదాయం కూడా పెరగాలి, గొప్పగా బతకాలి, మనవాడు ఏ దేశం పోయినా తలెత్తుకొని తిరిగే స్థాయిలోకి మనం తీర్చిదిద్దాలనే గొప్ప మహా నాయకుడు మన చంద్రబాబు నాయుడు. ఎప్పుడు కూడా చూడండి మీరు, రేపు ఎలక్షన్కి ఏం చేసి గెలుద్దాం అనుకునే నాయకులు ఉన్న రోజుల్లో 20 సంవత్సరాల తర్వాత మన జాతి, మన పిల్లలు, మన తెలుగు జాతి ఏ స్థాయిలో ఉండాలని కోరుకునే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇంకోటి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇందాక జనార్దన్ గారు చెప్పారు పెద్దలు, మనం ఎలక్షన్ అప్పుడు గెలుస్తాం, గెలిచిన తర్వాత మన పార్టీ చేసే కార్యక్రమాలు కానీ వాటిని కూడా ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. పోయినసారి మీరు చూశారు, ఒక్క అవకాశం ఇవ్వమన్నారు. ఇది రాజకీయ వేదిక కానీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క అవకాశం ఇస్తే గ్రామాల్లో నెత్తురు పాడిచ్చారు. వాళ్ళకి ఎదురు తిరిగిన వాళ్ళ మీద కక్ష సాధింపులు చేశారు. వాళ్ళ వ్యాపార రంగాలను దెబ్బకొట్టారు. ఎక్కడ ఎదురు తిరిగితే అక్కడ నాయకుల్ని బెదిరియటం, కేసులు పెట్టడం, అన్ని విధాల ఏదైతే ఒక్క అవకాశం ఇచ్చారో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మన రాజధాని లేని రాష్ట్రం చేశారు. 70% పోలవరం పూర్తి చేసిన దాన్ని పూర్తి చేయడం జాతకాన్ని తీసుకొచ్చారు. ఇవాళ చూడండి, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మనం కూడా ఆ పార్టీలాగా చేస్తే మనకు కూడా అదే విధంగా ప్రజల బుద్ధి చెబుతారు. ఆ విధంగా వద్దు, మనం గ్రామాలు సస్యశ్యామలు ఉండాలి, అందరూ బాగుండాలి. అందుకనే ఆ రోజుల్లో రక్తం బారిస్తే మనం ఇవాళ చూడండి మీరు, చివరి భూములకు కూడా నీళ్ళు అందించే స్థాయిలో పనిచేసాం.
మేజర్లకి మైనర్లు మొత్తం రిపేర్ చేసి రైతులు బాగుంటే కానీ బ్రహ్మాండంగా ఉండదనే ఉద్దేశంతో పనిచేసాం. ఇవాళ మనం అత్యధికంగా పొగాకు పంట వేసాం. పొగాకు పంట దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు పొగాకు పంటను కొనల. సాంబశివరావు గారు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మా ప్రాంతంలో పంట వేశారు, ఇంత పెద్ద ఎత్తున ఉంది, కొనకపోతే చాలామంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోవాల్సిన పరిస్థితి ఉంది, అంత పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టారని చెప్పగానే ముఖ్యమంత్రి గారు 270 కోట్లు ఇచ్చి పొగాకు కొనమని చెప్పి రైతుల దగ్గర పొగాకు కొనమాట. అది చంద్రబాబు నాయుడు గారు అంటే. ఇక్కడే కాదు, పొగాకే కాదు, వడ్లు 24 గంటలు వడ్లు కొని అకౌంట్లో డబ్బులు వేపిస్తున్నారు. ఇందాక నరేంద్ర వర్మ వాళ్ళ కాన్స్టిట్యున్సీకి వెళ్ళాం. మేమిద్దరం ఇవాళ పొద్దు నుంచి దాదాపు 5-6 కాన్స్టిట్యున్సీలు 5-6 విగ్రహావిష్కరణలకు వెళ్ళాం. ఎక్కడికి ఏ ప్రాంతంకి వెళ్తే ఆ ప్రాంత రైతాంగంతో మాట్లాడుతున్నాం. ఏంది ఎట్లుంది, వడ్లు ఎట్లా ఉన్నాయి, పంట ఎట్ట పండిందంటే ఈ సంవత్సరం బాగానే పండింది, గవర్నమెంట్కి కొంటున్నారు, ఇమీడియట్గా 24 గంటల్లో డబ్బులు వేస్తున్నాం అన్నారు. అది రైతులకు కావాల్సింది. ఊర్లో గొడవలు కొట్టుకోవడం, చంపడం, పోలీస్ స్టేషన్లు తిరగటం అది కాదు. ఎక్కడో చిత్తూరు జిల్లాలో మ్యాంగో పంట ఉత్పత్తి ఎక్కువగా అయిపోయిన పంట పండితే దానికి సపోర్ట్ ప్రకటించుకున్నారు. అదే ఓ పక్కన కోకో పంట, గోదావరి జిల్లాలో కోకో పంట ఎక్కువ వస్తే దానికి 50 రూపాయలు తగ్గితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి పండు. ఒక్కోసారి ఎక్కువ పంట వచ్చినప్పుడు, దిగుబడి ఎక్కువగా ఉన్నప్పుడు, రేటు మార్కెట్లో తగ్గినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది, అన్నీ కూడా కొనుగోలు చేసిద్దని చెప్పి తెలియజేసుకుంటూ, ఇందాక మనం అన్నట్టు పెన్షన్స్ ప్రభుత్వం అధికారంలో రాకముందు పెన్షన్లు ఇచ్చాం, పెన్షన్లు పెంచుతా అని చెప్పాం. మనం ఖచ్చితంగా పెంచాం. 3,000 నుంచి 4,000 చేసాం, కొంతమందికి 6,000 చేసాం, కొంతమందికి 15,000 చేసాం, కొంతమంది 10. ప్రపంచం దేశం మొత్తం మీద ఒక్క పెన్షన్ల మీదే 33,000 కోట్లు ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. ఇట్లా 1 కాదు 2 కాదు, అన్ని పథకాలు ఇచ్చిన మాట ప్రకారం ఫ్రీ బస్సు ఇస్తా ఉన్నాం, ఇచ్చాము. దాంతోపాటు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం, పిల్లల చదువుకు డబ్బులు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా అన్ని ఏ సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు చెప్పారో అవి చేసుకుంటూ గడిచిన 5 సంవత్సరాల్లో ఒక్క కిలోమీటర్ రోడ్డు కూడా ఇలా ఇవాళ అన్ని రోడ్లు కూడా వేస్తున్నాం. చాలామంది అడిగారు, మీ ఊరికి వెళ్ళే రోడ్డే బాగాలేదండి అని చెప్పి నాకే చాలామంది ఫోన్ చేస్తారు. అది కూడా తప్పకుండా తొందరలోనే వేస్తాం. ఈ ప్రాంతంలో మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించి ఇందాక కొన్ని చెప్పాడు, నా తరపున ఏదైనా ఉన్నా సరే, మీ గ్రామాలకు సంబంధించి ఏదన్నా సరే తప్పకుండా నా వంతు సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తామని తెలియజేసుకుంటూ, చాలామంది నాటకాల పోటీలు చూడటానికి వచ్చారు. ఖచ్చితంగా నాటకాల పోటీలు అన్నీ కూడా ఇంకా ఎక్కువగా బాగా నిర్వహించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మన ప్రాంతంలో 2 పోటీలు ఉంటాయి, 2 ఉంటాయి పండగ అయిపోగానే. ఒకటి నాటక పోటీలు, ఒక ఎద్దుల పందాలు. ఈ 2 స్లోగా తగ్గిపోతూ ఉన్నాయి. అవి 2 కూడా ఇంకా గ్రామాల్లో ఎక్కువ మంది, ఎందుకంటే గ్రామాల్లో అందరూ కలిసికట్టుగా ఉండి ఒక తాటకు వచ్చి ఎవరు పిలవకుండా వచ్చి చూసేది నాటక పోటీలు, ఎద్దుల పందాలు. ఇవాళ పొద్దున పుల్లారావు గారు పెట్టారు, ఎద్దుల పందాలకు వెళ్ళాను. సాయంత్రం మీ సాంబశివరావు గారు పిలిస్తే ఇక్కడికి వచ్చాను. 2 కార్యక్రమాలు ఇవాళ పాల్గొన్నాను. ఇంకా గ్రామాల్లో మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమంలో నన్ను కూడా పాల్గొనే అవకాశం కల్పించిన కమిటీ వారికి అందరికి కూడా మరొకసారి పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.